विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। అరుణాచల వైభవము, భగవాన్ రమణుల తత్వము, ఈ విషయం మీద ఈనాటి నుండి ప్రసంగాలు చెయ్యాలి అని పెద్దల సంకల్పం. దానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఇవాళ ఈ ప్రసంగాన్ని ప్రారంభించడం జరుగుతోంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు. పూరంభాంస్యనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివచైతన్యము కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 8 రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 8 రూపాలతో శివుణ్ణి మనం చూడగలం. ఆ 8 తప్ప 9వది నిజానికి ప్రపంచంలో లేదు. ఇంకా ఆ 8 శివుడై ఉంటాడు. అందుకే ఆయన యొక్క తత్వమంతా 8 అంకె మీదే నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి తత్వము అని శివ పూజ యందు కూడా శర్వ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే. అటువంటి 8 రూపములుగా ఆ పరమశివుడు మన మాంసనేత్రమునకు కనపడేటట్టుగా ఉంటాడు అని. అందులో మొట్టమొదటిది ఈ పృథివీ, ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం. అది మాంసనేత్రమునకు దొరుకుతుంది, కనపడుతుంది పృథివీ. అలాగే పంచభూతములలో ఆపస్ తేజో వాయు ఆకాశములు, ఈ 5 కాక సూర్యచంద్రులు జీవుడు, ఈ 8 కలిపి శివస్వరూపాలు. అందుకే ఇవి శివస్వరూపములు అని నిర్ధారణ చేయడం కోసమే ఈ 8 లింగస్వరూపములై ఉంటాయి. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. యజమానలింగం అంటే నేను నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం. ఈ 8 కూడా శివస్వరూపములే. అందుకే ఈ 8 పేర్లతో 8 శివలింగములు ఆవిర్భవించాయి. ఇందులో పంచభూతలింగములు అని పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఈ 5 బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండమునందు కూడా ఉంటాయి. బ్రహ్మాండ పిండాండములు ఉండేటటువంటివి ఈ 5 పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే.
ఇందులో మళ్ళీ నేను మీతో మనవి చేసినట్టుగా కంచిలోది పృథివీలింగం తెలుస్తుంది. ఎందుకనంటే మీరు కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబరీశ్వరుడని పేరు కలిగినటువంటి పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు. ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే కరిగిపోతుంది ఆ లింగం. అందుకని నీటితో అభిషేకం చెయ్యరు, ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం. కాబట్టి కంచిలో పృథివీలింగం తెలుస్తుంది. జంబుకేశ్వరంలో జలలింగం తెలుస్తుంది. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువాణక్కోయిల్ అంటారు వాళ్ళు. ఆ తిరువాణక్కోయిల్ వెడితే ఆ పరమేశ్వరుని యొక్క శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. అది ఎవరి మీద ప్రోక్షించరు, ఆ నీళ్లు తీసి పోసేస్తూ ఉంటారు పక్కన. అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం, ఆయన నీటి స్వరూపముతో ఉంటాడు అని. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువుని చూడడం ఎలా? వాయువుని చూడడం కుదరదు. కానీ వాయువు శివుడై ఉన్నాడని గుర్తు ఏమిటంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండా ఒక దీపం ఒకటి ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు, తలుపులన్నీ వేసేసి దీపాలు ఆరిపోతాయి కదా, ఏదో ఆక్సిజన్ లేకపోతే అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు. అన్ని దీపాలు నిధనమైపోయాయి. ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడింది. ఆ కదిలేటటువంటిది గాలికి కదులుతూ ఉంటుంది. ఆ గాలి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం. యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగస్వరూపంతో పాటుగా అన్వయం చేసుకుని చూడవలసినటువంటి లింగస్వరూపం గాలికి కదిలేటటువంటి ఆ దీపం, అందుకని అది వాయులింగం. ఇక కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. చిదంబరంలో ఆకాశలింగం. చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు, మారేడు చాలా దండలు వేసి ఉంటాయి. ఆ వెనక శివలింగం ఏమి ఉండదు, గోడ ఉంటుంది. ఏమిటంటే అక్కడ ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు. అంటే అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడ ఉన్నాడు అని. ఇక అరుణాచలంలో అగ్నిలింగం. ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది, శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందో? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం. అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక, జ్ఞానాగ్నికి ప్రతీక. ఆ శివలింగం ఎలా వచ్చింది అని అడిగారు. ఆ శివలింగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా కలహం ఏర్పడింది. దేనికి కలహం అంటే ఎవరు ఎవరికన్నా గొప్పవారు అన్న విషయం మీద. ఎవరు ఎవరికన్నా గొప్పవారు అంటే ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు అన్నది చూడవలసి ఉంటుంది కదూ. సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త శ్రీ మహావిష్ణువు. ఈ సమస్త భూతములు నేను సృజిస్తే కదూ వాటిని నిలబెట్టడం అన్నది, వాటిని పోషించడం అన్నది. అసలు నేను సృజించకపోతే ఇంకా నిలబెట్టడం అన్న మాట ఎక్కడ వస్తుంది? నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే ఆ సృష్టికి అందం ఎక్కడ ఉంటుంది?
కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. 4 వేదములను 4 ముఖములతో చెప్పగలిగిన వాడు సరస్వతీదేవి యొక్క భర్త, ఇంతటి సృష్టికర్త, లోకానికి పితామహుడు, మహానుభావుడైనటువంటి బ్రహ్మగారికి ఇలాంటి అజ్ఞానం పట్టుకుని లోకాలన్నింటినీ దక్షతతో నిర్వహించగలిగినటువంటి వాడు, స్థితికారుడు, ఎందరో రాక్షసులను దునుమాడినవాడు, దశావతారములను స్వీకరించగలిగినవాడు, అటువంటి శ్రీ మహావిష్ణువు ఇటువంటి అజ్ఞానానికి వశుడై వాళ్ళు కూడా అహంకారంతో అలా కలహించుకుంటే ఇంకా వారు ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుంది అని అనవలసి వస్తే అంతటి పూజనీయమైన స్థానములను ఎలా అలంకరిస్తారనేటటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. కానీ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. మాయా అని ఒక మాట ఉంటుంది. ఆ మాయకి అందరూ వశులవుతారు. శివమాయా మోహితులైన నాడు బ్రహ్మగారు విష్ణువు కూడా శివమాయకు వశులైతే వారి యొక్క బుద్ధి ఎందు కూడా ఒక మేఘం కమ్మినట్టుగా కమ్ముతుంది. అంతేగాని అది శాశ్వతమైనటువంటి వైక్లభ్యము కాదు. ఆ శివమాయా మోహితులయ్యారు వాళ్ళు. ఆ శివమాయా మోహితులయ్యారన్న మాటని శివమహాపురాణంలో వ్యాసుడు ఎన్ని మార్లో ప్రయోగిస్తాడు. కాబట్టి వారి మధ్య అహంకార భేదం వచ్చింది, కలహం ఉత్పన్నమైంది, ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయాస్వరూపము వాళ్ళకి ద్యోతకము కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడు వాళ్ళ మధ్యలో. అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతోంది, కిందకి చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు. ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభం ఏమిటి? ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు, అది జ్యోతి స్వరూపం. అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది. జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం అక్కడ ఏదో జ్యోతి ఉంటుంది లేకపోతే దీపం వెలుగుతూ ఉంటుంది అని కాదు దాని అర్థం. జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వెంటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని, ఆ పాపము వలన ఏర్పడిన కర్మ బంధములను, దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని, మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగమని పేరు. ఎందుచేత? జ్యోతి అంటే దీపం. దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు. చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ సత్య వస్తువు మనకి ప్రకాశించాలి, తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. ఆ దీపం లేని నాడు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియదు. ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏమి అంటే వెంటనే భయం పట్టుకుంటుంది. అది ఏ వస్తువో తెలియదు కాబట్టి భయం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం. అందరికీ చీకటిగా ఉంటే భయం. చీకటి అంటే భయం అండి అంటారు. కారణం ఏంటంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు. చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు, భయం పోతుంది. మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుంది అంటే ఈ శరీరం పడిపోతుంది అని. కానీ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది జరిగి తీరుతుంది. కానీ ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఎరుకలోకి వచ్చి శరీరము అసత్యం అనేటటువంటి భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దీపస్వరూపానికి జ్యోతిర్లింగమని పేరు. ఇప్పుడు దానినే మహాశివరాత్రి అంటారు. ఆ పెద్ద జ్యోతి స్తంభం ఒకటి వెలిగింది ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మధ్యలో. అది ఎంత ఉంది అని అడిగారు. దాన్ని వర్ణన చేసింది యజుర్వేదం. రుద్రాధ్యాయానికి ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందు వాంతామృతై అంది. అది పాతాళలోకం కన్నా కింద ఎక్కడుంటుంది, ఏముంటుంది అని అడిగితే అక్కడ వరకు వెళ్ళింది. అంటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే పాతాళలోకం వరకు చెప్తారు. ఇంకా కింది వరకు వెళ్ళిపోయింది. పైన బ్రహ్మాండమా విస్ఫురత్, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో వాటన్నిటినీ దాటిపోయింది.
అందుకే మనకి ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మీరు చూస్తే ఆవిర్భావలింగము అని ఉంటుంది. ఆ లింగం దేవాలయంలో ఉండదు, దేవాలయం వెనక గోడ మీద ఉంటుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవాలయం వెనక గోడ మీద కనపడుతుంది. శివలింగం ఉండి శివలింగం మధ్యలో ఏదో చిన్న అవరోధం తొలగినట్టుగా ఉండి దాని మధ్యలో శివుడు సాకారంగా ఉంటాడు. పై భాగం సరిగా కనపడదు, కింద భాగం సరిగా కనపడదు. కింద ఒక పంది ఉంటుంది కిందకి తవ్వుతూ వెడుతున్నట్టు, పైన ఒక హంస ఉంటుంది ఎగురుతున్నట్టు. అదే ఆవిర్భావలింగం. ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతి స్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని యొక్క ఆది నేను కనుక్కుంటానని ఆయన వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళారు. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనాన్ని అధిరోహించి ఊర్ధ్వముఖ చలనం చేశాడు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు ప్రయాణం చేశారు ఇద్దరు. ప్రయాణం చేసి వెళ్ళి 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 ఎంత లోపలికి వెడుతున్నా జ్యోతిస్తంభం వెడుతూనే ఉంది. పైకి బ్రహ్మగారు ఎంత దూరం వెడుతున్నా జ్యోతిస్తంభం వెడుతూనే ఉంది. ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది. ఇక నేను వెతకలేను, నా వల్ల కాదనుకున్నాడు. శ్రీ మహావిష్ణువు రజోగుణ ప్రధానుడు కాడాయన. అందుకే బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు. ఆయన రజోగుణ ప్రధానుడు. సృష్టి ఎక్కడ ఉన్నా రజోగుణ సంబంధం. అందుకే ఆయనని ఎరుపు రంగులో చూపిస్తారు ఎప్పుడు. కాబట్టి రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది. అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలి పువ్వు. దాన్ని పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు. నేను శివుని యొక్క తల మించి కింద పడుతున్నాను, లింగం పైనుంచింది. ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు. ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిపోయింది అని. అంటే ఎంత పై వరకు ఉన్నదో ఈ శివలింగానికి ఆద్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు. నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం, పితామహుడు. ఆయన్ని కాదనలేక మొగలి పువ్వు అంగీకరించి సురభి కనపడింది అక్కడ, కామధేనువు. ఆ ఆవుని అడిగాడు సురభిని, నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని. అలాగే చెప్తాను అది. అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారి కిందకు వచ్చేశారు. విష్ణువు పైకొచ్చారు. విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు, ఆయన స్థితికారుడు. ఆయన యందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు. ఆయన అన్నాడు, నేను చూడలేదు, శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది. కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు, అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు. పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి? ఉండవు. కాబట్టి విష్ణువు ఆ విషయం చెప్పారు. బ్రహ్మగారు అన్నాడు, నేను చూశాను. ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో, పైన ఆరంభం అంటే అంతం, దాన్ని నేను చూసి వచ్చానన్నాడు. ఎలా చూశామని ఎలా నమ్మడం అన్నారు. వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు. ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో అసత్యం, చూడలేదని తోకూపింది. ముఖంతో చూశారని తలోపింది. అందుకే ముఖానికి పూజ లేదు ఆవుకి, పృష్ఠభాగానికే పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పాయి. కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము లక్ష్మీస్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఆయనకి భూమండలమునందు పూజ లేదు. కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు. అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్నా బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు. ఎందుకనంటే అది బ్రహ్మస్థానం.
ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత. నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది. చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకెడుతుంది. నువ్వు బ్రహ్మగారిని చూడాలి. అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి. బ్రహ్మోత్సవము అంటారు. బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు. బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు. కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు, అంటే శివవాక్కు. ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి మా అహంకారం పోయింది, అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో, ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగం అన్న పేరుతో అరుణాచలంలో వెలియవలసిందని ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం. అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారు, అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా. తలుపు తీస్తారు, సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తెర తీస్తారు. ఇలా చూసేటప్పటికి ఇలా జాగ్రత్తగా కళ్ళు నులుకుని చూస్తారు, ఏం ఉండదు. మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి, బంగారు మారేడు దళాలు, మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి. తెరహేస్తారు, అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. కొంతమంది అంటారు, డాంబికానికి నీకు కనపడలేదా, శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు. ఉత్తిది అదేం కాదు. అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలంటే అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు. ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మఠాకాశము అంటాం, అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు. అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గదిలో ఆకాశం ఉంటుంది. మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి ఘటాకాశము, మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది, అది ఆకాశం. ఏమీ లేదనకూడదు, శూన్యం అనకూడదు. శూన్యం బౌద్ధుల వాదన, ఆకాశము సనాతన ధర్మవాదన. అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండన చేశారు. ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ళ వాదన, ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన. ఎందుచేతనంటే, మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరూ లేరు అంది పనిపిల్ల. ఓ అయితే కోటేశ్వరరావు వారి భార్య ఏ దేవాలయానికో వెళ్ళారనమాట అని మీరు అన్నారు. ఎప్పుడు వస్తారు అన్నారు. రాత్రి అవుతుంది, ఇప్పుడు వచ్చే అవకాశం లేదా? లేదు. మీరు ఇక వెళ్ళలేదు, ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా? ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది శూన్యం కాదు, ఉన్నారు. అది ఆకాశం. అది శంకరాచార్యుల వారి వాదన. అది సనాతన ధర్మం. దానికి బౌద్ధం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు, శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక, అది సత్యం. కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా, ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు. అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన. అందుకని దర్శనాత్ అభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభో మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది? అంత తేలిక సాధ్యం కాదు. ఇంకొక మాట చెప్పండి, ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు.
దర్శనాత్ భ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తానన్నాడు. కమలాలయం అంటే తిరువారూరు. తిరువారూరులో పుడితే మోక్షం. కానీ పుట్టడం మన చేతిలో ఉందా? ఎక్కడ పుడతానో, ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు. కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడుంది పరమేశ్వర? ఇంకొక మాట చెప్పండి. ఆయన అన్నారు, కాశ్యాంతు మరణాన్ముక్తి, పోని పుట్టడం నీ చేతిలో లేదు. నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి కాశీపట్టణంలో ఉండిపోయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా? మోక్షం ఇచ్చేస్తాను. నేనే వచ్చి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా, ఉపదేశం చేసి మోక్షం ఇస్తా. కాశీ వెళ్ళిపోతావా? అయ్యా, కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక? పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి, పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది? అందుకని కుదరదు. ఇంకొక మాట ఏమైనా చెప్పండి. స్మరణాత్ అరుణాచలే, ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని నేను 3 మాటలు అంటున్నాను. 3 మాటలని శివుడు అనలేదు. స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు. లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా? అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు. అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు. జీవయాత్ర అని ఉంటుంది. ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి, నేను చేసే యాత్ర వేరు, జీవయాత్ర అని ఒకటి ఉంటుంది. ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు, ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో, ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో, ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను భవించాడో. ఈ జీవయాత్రకి అంత ఉండదు. కానీ ఒక జీవుని యొక్క యాత్ర, ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే, అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు, ఇలా ఎర్రగీత, వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని. అరుణాచల ప్రవేశం కాని చేశాడా, ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు. అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ, అరుణాచల యాత్ర కానీ, అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కానీ, అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు. ఏవా కారణములు అంటే, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి, వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని. జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు, దొంగలు కొట్టేశారు. అప్పుడు ఆయన బాధపడితే, ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం. అసౌ యస్తామ్రౌ అర్ణవుత బుభ్రస్సుమంగళ ఏ చేమాగం రుద్ర అభితో దిక్షుస్థితా సహస్రసో వైశాగం హేడయీమహే అంటుంది రుద్రాధ్యాయం. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడాయన. ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏదుంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు, ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో. కానీ ప్రధానమైన లింగం
కాంచీపురంలో పృథివీలింగం, ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు, అరుణాచలంలో 3 రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి, అది ప్రధానమైన లింగ స్వరూపం. 2 అరుణాచలం కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిస్సుగా వెలుగుతుండేదిట. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి, అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు, ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది. పైకి కొండ కనపడుతుంది, ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ యథార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం, అదొక పెద్ద జ్యోతి. పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు. ఆయన తిరువణ్ణామలై వెడితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థం అయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా గిరి ప్రదక్షిణం చేయాలి, నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకొచ్చేసాను. ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. గిరి ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు. అవును అన్నాను. నేను తీసుకెడతాను రండి, నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు. చీకట్లో నడిచి పెడుతున్నా. నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది, రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు, ఏ కారణానికి అని అనుమానం ఉండేది. నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి 11 గంటల వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి. రమణుడికి స్వార్థం, వాళ్ళ అమ్మకే మోక్షం ఇచ్చాడు, అవునా అన్నాడు. నేను తెల్లబోయాను, ఇదేంటి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని. ఏమైతే అయింది అని నేను ధైర్యంగా అన్నాను, అవును నాకు అనుమానం ఉంది. ఆయన అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను. నీకు తెలుస్తుందిలే అని ఆయన అని 4 అడుగులు వేశాం. మీరు నన్ను నమ్మండి, ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను, అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం నాకు లేదు. ఓవర్ బ్రిడ్జ్ మించి స్పీడ్గా ఒక వెహికల్ దిగితే ఎలా దిగుతుందో స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి అంగేసుకుంటూ దిగొచ్చాడు. మీరు ఇక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్ళి ఆయనతో మాట్లాడాడు. నాకు ఒక్కటే కనపడింది, ఆయన చేతి గోళ్లు మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి, పెద్ద పెద్ద గోళ్లు ఇలా తిరిగిపోయాయి. ఆయన నేను అంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు. మెరిసిపోతున్నాయి పాదాలు. నేను ఈయనకి ముళ్ళు గుచ్చుకోవా అని చూశాను, అదేంటి అంత మెరిసిపోతున్నాయి పాదాలు అనుకునే లోపల ఆయన నడిచి వెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్ళిన ఆయన అడిగాను, ఆయన ఎవరని. ఆయన ఒక సిద్ధ పురుషుడు, అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అన్నాడు. ఆయన్ని ఇంక అడగలేదు. అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు.
ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం. ఆ పర్వతం అంతా శివస్వరూపం. ఆ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. 24 మైళ్ళ దూరం, ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు. ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు, ఒక నూలు గోచి. ఆయన గోచి పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. అప్పటికి నృసింహభారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు. అయ్యా, మీరు అన్నీ విడిచిపెట్టేశారు, మీకు ఏవీ బంధనాలు లేవు, కానీ ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది. సన్యాస దీక్ష కాదంటారా? అథవా మీరు ఒక కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రమణులు ఏం మాట్లాడలేదు. ఆయన అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు కొండ మీద. నేను కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి 3 గంటలకు వస్తాను, ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు. ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు. నేను ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వస్తాను, ఈ మూట చూడు అని రమణులకి చెప్పి వెళ్ళి, రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు. దాని బట్టకి నొక్కుంది. ఎక్కడ నొక్కుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం. ఆ పుస్తకంలో ఉంది, ఆ కొండకి 24 మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమము లేదు, అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని. ఆ వచ్చిన పండితుడికి అది చూపిస్తే తెల్లబోయి వెళ్ళిపోయారు. చిత్రం ఏమిటంటే ఆ వచ్చినవాడు ఎవరో కాదు, భగవాన్ రమణుల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకు పరమశివుడు వచ్చి ఆ మూట అక్కడ పెట్టాడు. ఇక మళ్ళీ రాలేదు ఆయన. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు భగవాన్ రమణుల దగ్గర తీసుకోలేదు. అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అక్కడ కొండ, శివలింగము. అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు. ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు. దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు. అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది. ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయోగ స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనకసనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారని చెప్తారు. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎగురుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది. ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది. నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణులు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టాయి. ఇంత లావున వాచిపోయింది. ఆ వాచి కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేశారు. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి, ఆ తర్వాత ఎవ్వరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన,
ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయి ఉండిపోయారు. ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల, కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి వచ్చి వెడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రం ముందు 3 రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. కంచిలో దుర్వాసో మహర్షిని కామాక్షి అమ్మవారు ఆవిడ ఆదేశించింది, ఇక్కడ పూజా విధానాన్నంతటినీ నువ్వు నిర్ణయించు అని. ఆర్యా ద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతటినీ నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసో మహర్షి. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు ఎలా చెయ్యాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఆదేశించినప్పుడు ఈ క్షేత్రానికి అంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు. ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఇప్ప చెట్టు ఉంది. తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. ఇప్ప చెట్టు ఉంటుంది. కిందే భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి. అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడు. అక్కడ ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసిన వాడు పరమశివుడు. అందుకే అరుణాచల క్షేత్రంలో 3 ఉత్సవాలు జరుగుతాయి. అందులో 2 ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు. ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది. అది మనకి వలైకాపు మంటపము అని ఉంటుంది లోపల. ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అమ్మవారి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి. మిగిలిన 2 పెద్ద ఉత్సవాలు, ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి పెట్టేటటువంటి దీపం. దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేస్తాను. ఇక 3వ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం చేస్తారు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రణయ కలహం రావాలి అంటే, భృంగి పరమశివుని దగ్గర ఉండేటటువంటి ప్రమదగణాల్లో ఒకడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఆయనకి 3 కాళ్లతో ఉంటాడు. ఇప్పటికీ మీకు కచ్చిలో కనపడతాడు. అలాగే మళ్ళీ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి క్షేత్రం పరమశివ సందర్భమైనటువంటిది, ఆయన స్పర్శ కలిగినటువంటిది శ్రీముఖలింగం. ఆ శ్రీముఖలింగ క్షేత్రంలో దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద ఉన్నాడు భృంగి. 3 కాళ్లతో ఉంటాడు ఆయన. ఆ భృంగి ఒక్క శివుడికే భక్తుడు, అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కదా ఆయన. పరమశివుడికి ఒకటే ప్రదక్షిణం చేసేవాడు, పరమశివుడికి ఒకడికే పాదాలకు నమస్కారం చేసేవాడు. అమ్మకు రోజున ఆగ్రహం వచ్చింది, ఏమిటి ఎప్పుడు ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు, ఆయనకే నమస్కారం చేస్తాడు, అసలు నా వంక కూడా చూడడం ఇదేం భక్తి, ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తూ అమ్మవారు పరమశివుడి యొక్క వామార్థ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడు? చెయ్యాలంటే మరి నేను ఉన్నానుగా ఎడం పక్కన, ఏం చేస్తాడో చూస్తానంది. ఆయన తేనెటీగ అయిపోయి పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం ప్రదక్షిణం చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలే. ఆ భృంగికి మోక్షం ఇస్తానన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారు ఒక్కనాటికి ఇవ్వడానికి వీల్లేదు. కాదు, భృంగి ఇంత గొప్పవాడు, ఇంతటి
ఉదారమైన మనస్సున్నవాడు పార్వతి, నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే, అందుకని అతనికి మోక్షం ఇస్తానంటాడు పరమేశ్వరుడు. ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహం అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగా నిర్వహిస్తారట. ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు. పార్వతీదేవికి కోపం వచ్చి అపితకుచాంబ అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణానికి వెడితే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగల తోపు అని అవన్నీ చేస్తారు. ఆ ప్రణయ కలహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం. అన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకి? శివాజ్ఞ మేరకే చేశాడు. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశః దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు. అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక. ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. డబ్బులు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనప్పెట్టె ఎక్కడుందో, ఇనప్పెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది. ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో, ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉంటుందో చెప్పి గోపురం కడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది. అడిగిపోయి పట్టుకెళ్ళి డబ్బు ఉండేవారు. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు. ఆయనకి 2 భార్యలు. ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినది ఇచ్చేస్తుండేవాడు. అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోయినా ఆయన పరమశివుని యందు అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు. పరమశివుడు ఆయన పరీక్షించాలి, అనుగ్రహించాలి అనుకున్నాడు. ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళటికి భళ్ళాల మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, వాళ్ళని సేవించాడు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఈ పెద్ద జంగమదేవరు అన్నాడు, నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీల్ని అన్నాడు. దేవదాసీల్ని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చారు. ఒక్క పెద్ద జంగమదేవరికి మాత్రం దేవదాసి లేదు. అయ్యో ఈయనకి ఒక్కడికి దేవదాసిని ఇవ్వలేని బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన 2వ భార్య పేరు చెల్లమ్మ. ఆవిడ వచ్చింది, ప్రభు మీరు చింతపడకండి, శివసేవలో లోపం రాకూడదు, నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెడతానని వెళ్ళమన్నాడు మహారాజు. ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఆయన నిద్ర లేపడానికి ముట్టుకుందిలాగా. ముట్టుకోగా పసిపిల్లవాడైపోయి ఏడిచాడు. అరే పిల్లవాడైపోయాడు, చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది. మహారాజా, పెద్ద జంగమదేవర పిల్లవాడైపోయాడు, ఇదిగో తీసుకొచ్చాను, పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది. రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతున్నాను. నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం. నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు. ఇప్పటికి దాదాపు 6 నుంచి 700 సంవత్సరములైంది. ఇప్పటికీ భళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు. భళ్ళాల మహారాజు గారు
ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని. వెంటనే దేవాలయం మూసేస్తారు. పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర, అక్కడే ఆయన రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి. వెళ్ళి ఏట్లో స్నానం చేస్తాడు పరమశివుడు. అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది. స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబ ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసి ఇస్తారు. ఆ